బైబిల్లోని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ మాటను చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. బైబిల్ చెప్తున్న పద్ధతి ఏంటంటే మీ అవసరతని దేవుడు ఇందాక వచనంలో దురాశకి చోటివ్వద్దు, అత్యాశకి చోటివ్వద్దు ఈ పదం చెప్తా ఉన్నాడు. ఇక గమనించండి, ఈ రెండింటికి కొంచెం దగ్గర ఫిలిప్పీలో రాసిన మాటలు ఏంటంటే మీ అవసరత దేవుడు తీరుస్తాడు. అవసరత ఒకసారి. రెండో పదం ఏంటంటే ఆశ. ఫస్ట్ది అవసరత, రెండోది ఆశ, నెక్స్ట్ అత్యాశ, నెక్స్ట్ దురాశ. ఇప్పుడు అత్యాశ దురాశ ఈ రెండు పట్టుకుందాం. ఆయన తీరుస్తున్నది ఏంటి? అవసరం తీరుస్తా అన్నాడు. మనకున్నవేంటి? ఆశ ఉంది, కోరిక ఉంది. మనం ఈరోజు నేర్చుకుందాం ఈ అత్యాశ దురాశ. ఈ రెండు పదాలకి కొంచెం దగ్గరే ఉంటాయి. ముందు అత్యాశ ఏంటో ఆలోచిద్దాం. ఈ అత్యాశ ఏంటంటే స్తోమత లేకపోయినా ఆశించడం. ఈ అత్యాశ ఉన్నది ఏంటంటే స్తోమత లేకపోయినా ఆశించడం. ఇప్పుడు రోజు కూలివాడు ఉంటాడు, రోజు పనికి రోజుకి వెళ్ళి కూలి పని చేసుకుని వస్తుంటాడు. 200, 300, 400, 500 మహా అయితే. ఆ రోజు కూలికి వెళ్తున్న వ్యక్తి నాకు 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి అని ఆశపడ్డాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నేను ఎలాగైనా కట్టాలని ఆశపడ్డాను అనుకోండి, ఆ సంపాదన ఎంత? రోజుకి మహా అయితే 500. ఇప్పుడు ఆడు 3 అంతస్తులు పెద్ద బిల్డింగ్ నాకు కావాలి అని ఆశపడ్డాడు అనుకోండి, దాని అర్థం ఏంటప్పుడు? అత్యాశ పడకరా, నీ స్తోమత ఏంటో దాన్ని బట్టి చూసుకో. ఇది అత్యాశ. ఇప్పుడు దురాశ ఏంటంటే అర్హత లేకపోవడం. ఇందాక స్తోమత. దురాశ ఏంటంటే అర్హత లేకుండా రాబట్టుకోవడం. ఇక్కడ రేషన్ కార్డులు ఉంటాయి ఉండవా? రేషన్ కార్డుల మీద ఏంటంటే ఇస్తారు? ఇక్కడ బియ్యం ఇస్తారు, గోధుమలు ఇస్తారు, చోళ్ళు ఇస్తారు, ఇంకా శనగలు. రేషన్ కార్డు ఉన్న మీరు, పొందుకుంటున్న మీరు నిజంగా మీకు అవసరం అది అయినా తీసుకుంటారు, తీసుకోరా? ఇంకో పదంలో చెప్పాలంటే ఆ కర్మ మీకు లేదు, దేవుడు మీకు ఆ కర్మ ఇవ్వలే, అయినా తీసుకుంటారు. ఏం చేస్తారు? తీసుకుని మీకు అవసరత లేదు, అది రాకపోయినా మీకు నష్టం లేదు, అయినా తీసుకుంటారు, తీసుకుని వాడతారు. ఇవ్వచ్చు కదా ఎవరికైనా. మీకు అవసరత కాదు అయినా తీసుకుంటున్నారు, అయినా బలవంతంగా వాడేస్తున్నారు. అవసరంలో ఉన్నవాడు ఉంటాడు కదా, ఆడికి ఇవ్వచ్చు కదా. ఇది దురాశ. దేవుడు మెచ్చే పని ఏంటంటే మీకు అవసరం లేదు, ఇచ్చారు, దాన్ని అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం దేవుడి నిర్ణయం, దేవుడు ఆలోచన. దేవుడు ఎందుకు ఇస్తాడో తెలియదు, వాడడం మనకు వచ్చు. ఎందుకు పంపేయడం మనకు తెలియదు, వాడేసుకోవడం మనకు వచ్చు.